ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మాథ్యూ 6th chapter 6th verse. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీకు తెలుసా, పక్షిరాజు ఉన్నతమైన స్థలములో నివసిస్తుంది. అలా నివసిస్తున్న పక్షిరాజు కాకులతో గాని, భూమి మీద తిరిగే పక్షులతో గాని, పక్షి సమూహాలతో గాని, ఇతర పక్షులతో గాని కలిసి తిరగదు. ఉన్నతమైన స్థలములో ఒంటరిగా సంచరిస్తుంది లేదా జంటగా మాత్రమే సంచరిస్తుంది. అయితే మరి ఇలాగా ఈ ఉన్నతమైన స్థలములో నివసించేవారు ఎవరు? ఒకరోజు దేవుడు, నీవు నా పర్వతము మీదకి రా, వచ్చి నాతో సమయం గడుపు, నా ప్రజలకు నేను తెలియజేయాలి అని ఆశిస్తున్న ఆజ్ఞలను నీకు ఇస్తాను అని మోషేతో సెలవిచ్చాడు. అప్పుడు మోషే 40 దినములు 40 రాత్రులు ఉన్నతమైన పర్వతం మీద ఉన్నతమైన దేవునితో ఒంటరిగా సమయము గడిపాడు. అర్థమైందండి? దేవునితో సత్య సంబంధం కలిగి ఒంటరిగా దేవునితో సమయం గడిపేవారు మాత్రమే ఉన్నతమైన స్థలములో నివసించేవారు. ఇలాగే నీవు ఉన్నతమైన ఆత్మీయ లక్షణములు కలిగి ఉన్నతమైన జీవితము జీవించాలని ఆశపడుతున్నట్లు అయితే మొదటిగా నీవు దేవుని సన్నిధిలో ఒంటరిగా సమయం గడిపేవాడివై ఉండాలి. ఏకాంతంగా దేవునికి ప్రార్థించాలి. ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయం గడిపే అనుభవము మీకు లేకపోయినట్లు అయితే ఇంకా నీవు భూ సంబంధమైన జీవితము జీవిస్తున్నట్లే. దేవుని మహిమతోనూ, దేవుని శక్తితోనూ, దేవుని ప్రణాళికతోనూ, దేవుని చిత్తముతోనూ నీవు జీవించాలి అనంటే ఉన్నతమైన స్థలములో నివసించే దేవునితో ఆయన సన్నిధిలో ఒంటరిగా సమయం గడిపేవాడివై ఉండాలి. అంటే ఏకాంతంగా దేవునితో సమయం గడపాలి, ఏకాంతంగా దేవునికి ప్రార్థించాలి. ఇక్కడ బైబిల్లో చూసినట్లు అయితే మోషే అలా గడిపే వ్యక్తి కాబట్టే ఉన్నతమైన నాయకుడుగా, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు గాను, దేవుని ఇల్లంతట్లో బహు నమ్మకమైన వ్యక్తిగాను తనను తాను కనపరుచుకున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లు అయితే ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని నీవు ఆశించినట్లు అయితే మొదటిగా తప్పకుండా ఏకాంతంగా ప్రార్థించాల్సిందే అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు వాక్యం వింటున్న మీరు మందిరమునకు క్రమం తప్పకుండా వెళ్తూ ఉండవచ్చు, కానీ మరి ప్రతి దినము ఉన్నతమైన దేవునితో ఒంటరిగా సమయం గడుపుతున్నారా? లేకపోయినట్లు అయితే ఈ రోజు నుంచే అలవాటు చేసుకోండి. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులతో ఉండేవాడు, కానీ ఉదయమునే లేచి ఒంటరిగా దేవునితో సమయం గడిపేవాడు. గెత్సేమనే తోటలో శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులంతా ఒక దగ్గర ఉంటే ఆయన శిష్యులకు దూరంగా వెళ్లి ఒంటరిగా దేవునితో సమయం గడిపేవారని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళుంచి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఎలా? దూరంగా వెళ్లి ఏకాంతంగా ప్రార్థించారంట. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు ఉండేవారు, తన చుట్టూ ప్రజలు కూడా ఉండేవారు, కానీ రాత్రంతా యేసయ్య ఒంటరిగా మాత్రమే దేవునితో మాట్లాడేవారు. ఈరోజు వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఆశపడుతున్నారా? అయితే నీవు ఉన్నతమైన దేవునితో ఏకాంతంగా మాట్లాడాలి. అవునండి, ఉన్నతమైన స్థలములలో పక్షిరాజు నివసిస్తుంది. అలాగే ఉన్నతమైన స్థానంలో ఒక ప్రార్థనా పరుడు నివసిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. కుటుంబం కట్టబడటానికి, కుటుంబ క్షేమం కోసం కుటుంబ ప్రార్థన ఎంత అవసరమో అలాగే నీవు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనంటే పాపాన్ని జయించి పరిశుద్ధంగా జీవించటానికి, దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి, దేవుని చిత్తం గ్రహించటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఏకాంత ప్రార్థన కూడా అంతే అవసరం. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసివేసి రహస్యంగా ఉన్న మీ తండ్రిని ప్రార్థించండి. అంటే మీరు దేవుడు తప్ప మరి ఎవ్వరూ కాదు. రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. అంటే ఏకాంతంగా ప్రార్థిస్తే, దేవునితో ఒంటరిగా సమయం గడిపితే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అంటే ప్రతిరోజు మీకోసం తండ్రితో ఒంటరిగా ఉన్న గదిలో ప్రతిఫలం వేచి ఉంది అనే విషయాన్ని గ్రహించండి. అండ్ రిమెంబర్ దట్ టైమ్ స్పెంట్ అలోన్ విత్ గాడ్ ఈస్ నెవర్ వేస్టెడ్. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా దేవునితో గడిపే సమయం మాత్రం అసలు వృధా కాదు. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ గాడ్ ఈస్ అబౌట్ టు టర్న్ యువర్ ప్రైవేట్ ప్రేయర్స్
to public miracles. Believe these and receive these. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఆశపడుతున్నారో ఇప్పుడే మీ బిడ్డలను మీరే దర్శించమని, ఇప్పుడే ఆ ఉన్నత స్థానంలోనికి చేర్చే ఏకాంత ప్రార్థన అనుభవాన్ని మీరే దయచేయమని తండ్రి, మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తంలో నడిచే కృప మాకు అనుగ్రహించమని, ఏకాంతంగా ప్రార్థించి మీతో సహవాసం కలిగి జీవించుటకు కృప మీరే దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో మీరే కార్యం చేయమని, హృదయంలో ఉన్న బాధ వేదన తీసివేసి సంతోషంతో నింపమని, సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మీరే దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.